హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సండేస్ వ్లాగ్ అనమాట. ఇదైతే 2 రోజులది. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిన్నైతే కుదరలేదన్నమాట. ఇంకా పిల్లలతో హడావుడిగా ఉన్నింది ఇల్లంతా. సో అందుకని నిన్నైతే పోస్ట్ చేయలేదు వీడియో. ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ముందుగా అయితే లైక్ ఇవ్వండి. ఇంకా తర్వాత అయితే ఇంకా నేనైతే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అయితే ఫేస్కి అంతా కూడా అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. ఐస్ క్యూబ్స్ అనేది మనము డైలీకి ఒక్కసారైనా కానీ అలా ఫేస్ మీద అప్లై చేస్తే ఐస్ క్యూబ్స్ తోటి చాలా బాగుంటుంది ఫేస్ అయితే మాత్రం. నేను ఏదన్నా కుదిరినప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. కుదిరినప్పుడే, మిగతా టైంలో చేయను అనమాట. ఇంకా కుదిరినప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత ఏంటంటే మా పాప రైస్ అడిగిందనమాట, అన్నం అడిగింది. సో ఇంకా ఆ రోజు సండే అండి. సండే అయితే మటన్ కర్రీ ఉనింది. కాకపోతే మా పాప తినదు. అందుకని చెప్పి పచ్చడి చేస్తే ఇంకా పచ్చడి వేసేసాను అనమాట. పచ్చడి అయితే తను బాగా తింటుంది. సో అందుకని పచ్చడి అన్నం అయితే తనకి వేసి ఇచ్చాను. మా పాప ఏదైనా తింటుంది. ఇంకా ఆ రోజు అయితే చింతకు పచ్చడి చేసిందనమాట ఇంట్లో అయితే. ఇంకా అది ఉంటే వేసి ఇచ్చాను. తనైతే నాన్ వెజ్ ఏది కర్రీ తినదనమాట. మా పాప అయితే వెజిటేరియన్ అనమాట. తను పప్పు చారు, వెజిటేబుల్స్ కర్రీ అలాగైతే తింటుంది ఎక్కువగా. ఇంకా అలా అయితే ఆ అమ్మాయికి అన్నం వేసిచ్చాను మా పాపకి. ఇంకా తర్వాత అయితే మా అన్నయ్య ఎగ్స్ తీసుకొచ్చాడు. ఎగ్ రైస్ చేయమని చెప్పాడు అనమాట. ఇంకా కర్రీ కూడా ఉనింది, మటన్ కర్రీ సండే రోజు. ఇంకా కర్రీ అయితే ఇంకా అట్లానే ఉంది. ఇంకా తర్వాత అయితే ఎగ్ రైస్ చేయమని చెప్పాడు అనమాట మా అన్న అయితే. సో అందుకని ఎగ్ రైస్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఇంకా నా స్టైల్లో ఎగ్ కర్రీ అయితే నేను చాలా సింపుల్గా షార్ట్గా చేసేస్తాను అనమాట. ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఏమి యాడ్ చేయను. సింపుల్గా మన దగ్గర ఏమి లేకపోయినా కానీ ఇట్లా ట్రై చేసుకోవచ్చు అనమాట. ప్రత్యేకంగా అది వేయాలి ఇది వేయాలని ఏమి ఉండదు. నేనైతే ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటాను, లేనప్పుడు కూడా ఇట్లా చేస్తాను అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేనప్పుడు కూడా ఇట్లా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయిద్ది ఎగ్ రైస్ అయితే. నా స్టైల్లో నేను ఇలాగే చేస్తాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇంకా కావాల్సినంత కారము, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఈ మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేస్తే ఏంటంటే నాకు ఇష్టం ఉండదు అన్నమాట. ఎందుకంటే నీచు వాసన వచ్చింది ఎక్కువగా. అందుకని నేను ఇట్లాగే చేస్తాను. ఎక్కువ కూడా ఆయిల్ అనేది పీల్చేదన్నమాట. ఇంక ఇట్లా చేసుకున్న తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి, ఉప్పు, గరం మసాలా, కొరియాండర్ పౌడరు, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేయాలి. ఇంక ఎంత కూడా బాగా ఫ్రై అవ్వచ్చిన తర్వాత ఇంకా మనం ఉడకబెట్టుకుంటాం కదా రైస్, డైలీ వండుకుంటే రైస్, ఇంకా అది వేసేసుకోవాలన్నమాట. ఇంక మొత్తం కూడా ఇట్లా వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత రైస్ వేసుకొని ఇంకా మొత్తం కూడా ఇట్లా కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా కలిపేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. నేనైతే ఇట్లా వేస్తాను అనమాట. ఆనియన్స్ అయితే ఇంకా పచ్చి ఉంటాయి కదా ఆనియన్స్, అయిన తర్వాత లాస్ట్లో ఇట్లా వేస్తాను అనమాట. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే. ఇంకా నేనైతే వేయలేదు ఆ రోజు, కొత్తిమీర కూడా లేదనమాట. ఇంకా ఆనియన్స్ మటుకు పచ్చివి ఇట్లా కట్ చేసి లాస్ట్లో వేసాను. ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇట్లా చేసుకొని తినొచ్చు అనమాట. ఇంకా పిల్లలైనా హ్యాపీగా తినేయచ్చు. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి లైట్గా కారం వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే కొంచెము పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మన ఇష్టము. కొంచెం స్పైసీనెస్ కావాలంటే పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లాగైతే నేను చేస్తాను. నా స్టైల్ అయితే ఇట్లాగే చేస్తాను ఎగ్ రైస్ అయితే మాత్రం. ఇంకా ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంక నేనైతే తినేసాను అనమాట. ఇంకా మా పిల్లలకి, మా అన్నయ్యకి అందరికి వేసి ఇచ్చాను ఆ రోజు.
ఇంకా నేను కూడా తినేసాను అనమాట. చాలా బాగుంది ఎగ్ రైస్ అయితే. ఇంకా తర్వాత అయితే ఇంకా టైం అయితే చెప్తే నమ్మరు మీరు, నిజంగా టైం అయితే 12:30 అయిందనమాట నైట్. మా పాప అయితే నిద్ర ఇవ్వలేదు. ఇంకా మా అమ్మ అయితే ఇంకా టీ అన్న పెట్టుకొని తాగుదాము అని చెప్పి ఇంకా టీ ఇంకైతే టీ పెట్టేసింది అనమాట. టీ అంటే టీ కాదు, కాఫీ పెట్టింది మా అమ్మ అయితే. ఇంకా కాఫీ కొంచెంసేపు అట్లా తాగాము. మా బాబు కూడా నిద్రపోలేదు రాత్రి అంతా కూడా. టైం చూడండి ఫ్రెండ్స్, 2:30 అవుతుంది, అయినా కానీ మా పాప నిద్రపోలేదు ఇంకా. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, 12:30 వస్తుంది అనమాట టైం అయితే నైటు. ఇంకా మా చిన్న పాప మా బాబు అయితే అస్సలు నిద్రపోలేదు. ఇంకా నేను మా అమ్మ ఏం చేస్తాం, పిల్లల కోసం అయితే ఇట్లా కావిలు ఉన్నామన్నమాట. ఏదో ఒకటి నోట్లు వేసుకుంటారు కదా చిన్నపిల్లలు, సో అందుకని ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంకా టీవీ ఆన్ చేస్తే ఇంక వాళ్ళు బొమ్మలు పెట్టించాము, ఇంకా టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే సెకండ్ టైం కూడా కాఫీ అయితే తాగేసాను. ఇంక చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ పిల్లలు అసలు నిద్రే బాగట్లేదు. మా పిల్లలు అయితే మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు. టైం అయితే 2:30 అయిపోయింది చూడండి. ఇంకా నేను మా అమ్మ అయితే ఇంకా కాఫీ పెట్టుకొని మళ్ళీ తాగామన్నమాట. 2:30 అవుతుంది, అసలు నిద్ర బాగలేదు ఏందో అని బాధపడతా ఉన్నాం నేను మా అమ్మ అయితే మాత్రం. ఇంకా ఇక్కడికి వచ్చినాకైతే ఇంక రొటీన్ అనేది మారిపోయింది మా చిన్న పాపదైతే. ఆ అమ్మాయి నుంచి మా బాబు కూడా ఇంకా ఇట్లాగే తయారైపోయాడు అనమాట. ఇంకా నిద్ర బాగట్లేదు, ఒకరికి మించి ఒకరు గోల్ చేసుకుంటా ఉన్నారనమాట. మా బాబు పనుకున్నప్పుడేమో తన గోల్ చేస్తుంది, తను పనుకున్నప్పుడేమో మా బాబు గోల్ చేస్తారనమాట, అరుస్తూ ఉంటాడు. ఇంకిద్దరు నిద్రపోరు, ఇట్లా సఫర్ అవుతున్నాం ఫ్రెండ్స్ నిజంగా. కానీ తప్పదు, కొంతకాలం ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంక చూడండి, ఇంకా బొమ్మలు పెడితే ఇంకా బొమ్మలు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా అలా అయితే ఇంక 6కి అయితే నిద్రపోయింది ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో నమ్మరో, 6:30 ఇంకా అలా అయితే 5 o'clock అయిందనమాట టైం అయితే. తను నిద్రపోయేసరికి ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ కోసం మేము కూడా కావిలు ఉంటున్నాము. రాత్రి అంతా కూడా నిద్ర అనేదే ఉండట్లేదు మాకైతే మాత్రం. ఇంకా నేను ఇక్కడ ఉండబట్టి సరిపోతుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా మా ఇంటికి మేము వెళ్ళిపోతే ఇంక ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. మా నాన్న అదే అంటున్నారు అనమాట, ఎట్లా చేస్తావో ఏమో ఈ 3 పిల్లలను పెట్టుకొని అంటూ ఉన్నారనమాట. కానీ తప్పదు ఫ్రెండ్స్, ఎట్లాగలాగో చేసుకోవాలి. ఇంకా లైఫ్ అనేది ఇట్లా లీడ్ చేయాలి కదా. ఇంకా కొంతకాలం పోతే ఇంకా పిల్లలు కూడా పెద్ద అవుతారు కాబట్టి అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇంకొంతకాలం అనేది ఇట్లా ఇబ్బంది పడాల్సిందే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇదైతే మాత్రం. చూడండి అర్లీ మార్నింగ్ ఇంక నిద్ర కూడా పట్టలేదు అనమాట నాకు. ఇంకా నిద్ర పోలేదు, ఇంక నేను కూడా నిద్రపోలేదు. ఇంకా తర్వాత ఇంకా బ్రష్ చేసుకొని ఇంక నిద్రపోదామని చెప్పేసి ఇంకా నిద్ర కూడా పోలేదన్నమాట. ఇంకా మా చిన్ని గడని చూడండి మీరు ఇక్కడ. మా నాన్న అయితే మిరపకాయ చెట్లు ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ నాటారనమాట. చూడండి ఒక మిరగాయ వచ్చింది ఇప్పటికైతే మాత్రం. ఇంకా పువ్వు వస్తుంది, ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట పువ్వు కూడా. ఇంకా వస్తున్నాయి చూడండి. ఇంకా దగ్గర 2 కేజీలు కాస్తాయి అంటున్నారు. మరి చూడాలి ఎన్ని కేజీలు కాస్తాయో. చాలా బాగుంది చెట్టు చూడండి, గ్రీనరీగా కదా. ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా షూట్ చేశాను అనమాట మిరపకాయ చెట్లు. ఇంకా దాని పక్కనే ఇంకా జామకాయ చెట్టు కూడా నాటారనమాట. పక్కనే జామకాయ చెట్టు, అలాగే నిమ్మకాయ చెట్టు కూడా నాటారనమాట మా నాన్న అయితే. ఇంటి ముందే ఇట్లా చెట్లు అయితే ఉన్నాయి. ఇంక ఇవి పెద్ద అయితే చాలా బాగుంటుంది, నీడ కూడా వచ్చింది అనమాట. జామకాయ చెట్టు ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెంగా పెద్ద అవుతూ ఉంది. ఇంకా మిరగాయ చెట్లు ఎన్ని కాస్తాయో చూడాలి. ఇప్పటికైతే ఒక కాయ వచ్చిందనమాట. ఇంకా మా అమ్మ అయితే టీ పెట్టేసింది అనమాట. ఇంకా టీ కూడా తాగేసాము. నేను మా అమ్మ కూర్చొని బయట మాట్లాడుకుంటూ ఉన్నాము. లైఫ్లో ఎన్నెన్నో ఉంటాయి కదా, ఇంకా అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం అనమాట. మన కష్టాలు సుఖాలు ఇంకా అన్నీ అమ్మతోనే కదా షేర్ చేసుకుంటాం మనము. ఇంకా కొంతకాలమే ఇక్కడ ఉండబోతాను అనమాట. ఇంకా 2 వీక్సే ఉంటాను ఇక్కడైతే మాత్రం. ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా పిల్లలకైతే స్కూల్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు ఒక 10 డేస్లో మాత్రం. ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు కదా, ఇంకా దాని గురించి అయితే మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా మా అమ్మ అన్నీ చెప్తా ఉంది, జాగ్రత్తగా ఉండాలి పిల్లలను పెట్టుకొని, ఇంకా అన్నీ చెప్తా ఉందన్నమాట. ఇంకా అక్కడికి పోతే అన్ని పనులు చేసుకో చక్కగా ఇంకా అని చెప్తా ఉందన్నమాట. ఇంకా అన్ని జాగ్రత్తలు చెప్తా ఉందన్నమాట. ఇంకా మా అమ్మ ఇంకా ఎక్కువ రోజులు అయితే ఇక్కడ ఉన్నాను కదా,
సో అన్నీ కూడా చెప్తా ఉందన్నమాట. ఇంకా పిల్లలు పెట్టుకొని ఒక్కొక్క పని చేసుకో దగ్గరుండి, పిల్లల జాగ్రత్త అని చెప్తా ఉందన్నమాట. ఇంకా అక్కడికి పోతే ఇంకా మేము ఒక్కలమే ఉంటాం కాబట్టి ఇంకా అన్నీ కూడా చెప్తా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా మా అమ్మ నాకు అన్ని జాగ్రత్తలు అయితే ఇంకా చెప్తా ఉందన్నమాట. ఇంకా ఓకే అమ్మ అని చెప్తా ఉన్నాను నేను కూడా. ఇంక ఇద్దరం కలిసి టీ తాగామన్నమాట. మా అమ్మ నేను ఇంకా అన్నీ చెప్తా ఉంది మా అమ్మ. పిల్లల దగ్గర జాగ్రత్త, పనులు చేసుకో, ఒక్కొక్కటిగా అమ్మాయిని స్కూల్కి పంపించుకో, ఇంకా అన్నీ చెప్తా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా అబ్బాయికి 6 months వచ్చాయి కాబట్టి రైస్ సెరమనీ కూడా చేయాలన్నమాట. అన్నప్రాసన చేయాలి. ఇంకా దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట నేను మా అమ్మ అయితే. ఇంకా నెక్స్ట్ వీక్లో ఉంటుందన్నమాట. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీకు అప్లోడ్ చేస్తాను అన్నప్రాసన వ్లాగ్ కూడా. నెక్స్ట్ వీక్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఇంకా ప్లాన్ అయితే లేదు. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాం అనమాట. సో చూడాలి, ఇంకా 2 daysలో అనుకొని ఇంకా రైస్ సెరమనీ అయితే చేసేయాలన్నమాట మా బాబు కోసం అయితే. ఎందుకంటే ఇంకా పాలు కూడా సరిపోవట్లేదు అనమాట. నాకైతే చాలా తక్కువగా ఉంటాయి పాలు అయితే మాత్రం. సో ఇంకా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా రైస్ పెడుతుంటే ఇంక మన పాలు ఎక్కువ తాగరు కదా పిల్లలు. సో చూద్దాము నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో ఏమో చూడాలి. అన్నప్రాసన అయితే చేసేసేయాలన్నమాట. ఇంకా మా బాబుకి అయితే 21st అయితే 7th month అయితే వచ్చేసిద్ది అనమాట. 6 months పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో చూడాలి, ఇంకా ఈలోపు చేసేయాలన్నమాట. ఇంకా మా బాబు కూడా పాపం ఏడుస్తున్నాడు పాల కోసం, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అనమాట. సో చూడాలి నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో ఏమో. మన వీడియోస్ చూస్తుండండి, మీకు వీడియోస్ వస్తాయి. ఇంకా తర్వాత అయితే ఇంకా మా అమ్మ నాకు తలదువ్వేసింది. తలదువ్విన తర్వాత ఇంకా నేను కూడా లేచి బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే మా నాన్న మామిడికాయలు తీసుకొచ్చారు. పిల్లల కోసం అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చారనమాట. చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ సీజన్లో తింటాం కాబట్టి ఇంకా తర్వాత దొరకవు కాబట్టి మా నాన్న ఈ మధ్య తీసుకొచ్చారనమాట. ఒక 2 days అయితే మాత్రం ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి మామిడికాయలు, అలాగే బనానాసు, ఇంకా మిక్చర్ ఇది తీసుకొచ్చారనమాట. ఇంకా చెన్నైలో మిక్చర్ అంటే ఫేమస్ కదా. సో ఇంకా తీసుకొచ్చారు పిల్లల కోసం అయితే. ఇంకా మా పాప అయితే స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలా, చిన్న పాపకి అయితే మాత్రం. ఇంకా ఆమెకి ఏ టైంలో అయినా స్నాక్స్ ఉండాలి కాబట్టి మా నాన్న అయితే తీసుకొచ్చారు ఇక్కడ. ఇంకా ఆ రోజు అయితే ఇట్లా గడిచిపోయింది ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.